కనిపించని ఆ మూఢసింహమేరా పోలీస్ అంటూ ఒకప్పుడు గర్జించేవాడు. కాకి యూనిఫామ్ తో నేరస్తుల్ని జైలుకు పంపాడు. అదే వ్యక్తి ఇప్పుడు నిందితుడిగా జైలుకు వెళ్ళాడు. కద్దరేసి పార్లమెంటుకి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు కోర్టు మెట్లెక్కాడు. ఒకప్పుడు అదృష్టం తలుపు తడితే తన చేజేతులారా దురదృష్టాన్ని మెయిన్ డోర్ నుంచి ఆహ్వానించాడు. సీమ పోలీస్ స్టేషన్లలో రూలింగ్ దగ్గర నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు దాకా ప్రస్థానం సాగించిన ఆ నేత ఎవరు? ఒకప్పుడు వివాదాలతో ఆడుకున్న ఆ నేతకు అవే వివాదాలు శాపంగా మారాయా? ఇంతకీ ఎవరాయనా? మనిషి ఆలోచన, ప్రవర్తన దారి తప్పితే పరిస్థితులు ఎలా ప్రతికూలిస్తాయో చెప్పేందుకు ఆయనే ఓ పెద్ద ఎగ్జాంపుల్. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఎంత ఎత్తుకు చేరుకుంది, ఇప్పుడెంతలా పతనమైందన్నది ఖచ్చితంగా ఫ్యూచర్ లీడర్లకు లెసన్ అవుతుంది. కర్నూలు జిల్లా ప్రత్తికొండకు చెందిన వ్యక్తి గోరంట్ల మాధవ్ పోలీస్ డ్రెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎస్ఐ అయ్యాడు. ఎస్ఐగా ఉన్నప్పటి నుంచే మాధవ్ కాంట్రవర్సీస్ మొదలయ్యాయి. ఎక్కడ పనిచేసినా తనకంటూ గుర్తింపు ఉండాలని, కొన్నిసార్లు రూల్స్ అతిక్రమించేవారనే పేరుందాయనికి. ఎస్ఐ నుంచి సీఏ వరకు ఆయన ఉద్యోగ జీవితం అంతా అనంతపురం జిల్లాలోనే సాగింది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే బహిరంగంగా రోడ్డు మీదికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం, బహిరంగంగా మైకుల్లో హెచ్చరికలు చేయడం వంటివి ఆయన కెరియర్లో లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి సమయంలోని అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఏకంగా మీసం మెలేసి ఛాలెంజ్ విసిరారు మాధవ్. పోలీసుల గురించి మాట్లాడితే నాలుక కోస్తామంటూ సినిమా డైలాగులు వదిలారు. ఆ ఇన్సిడెంట్ వైసీపీలో ఆయనకు వెల్కమ్ చెప్పడానికో కారణమైంది. పోలీస్ అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఖద్దరుపై మనసు పారేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి రాగానే వైసీపీలో చేరిపోయి జాక్ పాట్ కొట్టినట్లు ఎంపీ టికెట్ సాధించారు. హిందూపురం నుంచి గెలిచిన మాధవ్ ఆ తర్వాత రాజకీయాల్లోని అతిపెద్ద కాంట్రవర్సీగా మారిపోయారు. సీఐగా ఉన్నప్పటి నుంచి ఆయన తీరు విభిన్నంగా ఉండేది. ఖద్దరు వేసినా కూడా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు. అదే తరహాలో వ్యవహరిస్తూ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండేవారు. చంద్రబాబు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కియా కార్ల కంపెనీ విషయంలో ఆయన వ్యవహరించిన తీరైనా పోలీసు బూట్లను ముద్దాడిన మాధవ్కే చెల్లింది. పోలీసు తరహాలోని రాజకీయాల్లో కూడా దూకుడుగా వెళ్లిన గోరంట్ల మాధవ్కు తొలిసారి భారీ షాక్ తగిలింది. న్యూడ్ వీడియో వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాకరేపింది. ఓ విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ జీవితాన్ని ఆ వీడియో దాదాపు భూస్థాపితం చేసిందనే చెప్పాలి. న్యూడ్ వీడియో వ్యవహారం తర్వాత గోరంట్ల వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదమైంది. కులాల గురించి ప్రస్తావించడం, దానిమీద వివాదాలు రేగడం వంటివి చాలానే జరిగాయి. ఇంటి అద్దె చెల్లించకుండా ఓనర్లను బెదిరించడం, కరెంటు బిల్లు కట్టకపోవడం వంటి చర్యలతో మరోసారి వార్తల్లోకెక్కారు మాధవ్. చివరికి వైసీపీ అధిష్టానం కూడా గడిచిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మాధవ్ ఎన్నో ప్రయత్నాలు చేసినా అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. 2019లో కెరటంలా దూసుకొచ్చిన మాధవ్ 2024 ఎన్నికలొచ్చేసరికి పూర్తి స్తబ్దుగా మారిపోయారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ యాక్టివ్గా మారారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ చేశారు మాజీ ఎంపీ. దీంతో రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి గోరంట్ల మాధవ్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఇంతలో రామగిరి ఎంపీపీ ఎన్నిక పెద్ద వివాదానికే దారితీసింది. అప్పటిదాకా పార్టీ దృష్టిలో మైనస్గా ఉన్న ప్రకాష్ రెడ్డి ఆ ఎన్నిక విషయంలో చాలా దూకుడుగా ముందుకెళ్లారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవల విషయంలో తోపుదుర్తి గట్టిగా తలపడడం, పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత లింగమయ్య హత్యతో అధినేత పరామర్శకు రావడం వంటి అనేక అంశాలు వైసీపీకి ప్లస్గా మారాయి. పార్టీలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గ్రాఫ్ పెరగడంతో రాప్తాడులో మాధవ్కు తలుపులు మూసుకుపోయినట్లయింది.
రాప్తాడులో ఓ రాయేసి చూద్దామంటే రివర్స్ కొట్టింది. దీంతో అధినేత జగన్ దృష్టిలో పడడానికి ఏదైనా చేయాలనుకున్నారో ఏమో కానీ మాధవ్ మరో యాంగిల్లో ఆలోచించారు. ఐటీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ చేసింది. దీన్ని మాధవ్ క్యాష్ చేసుకోవాలనుకున్నారో ఏమో గానీ వైసీపీ సెంట్రల్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి పాపిరెడ్డిపల్లిలో జగన్ సెక్యూరిటీ గురించి తీవ్రంగా స్పందించారు. అక్కడితో ఆగకుండా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా చేబ్రోలు కిరణ్ ని ఎస్పీ ఆఫీస్కు తరలిస్తుండగా సినీ ఫక్కీలో గోరంట్ల మాధవ్ కాన్వాయ్కి అడ్డుపడి కిరణ్ పై దాడికి యత్నించారు. అడ్డొచ్చిన పోలీసులను తోసివేస్తూ నానా హంగామా చేశారు. దీంతో పోలీసులు అప్పటిదాకా మౌనంగా ఉన్న మాధవ్ పై కేసులు నమోదు చేశారు. మాధవ్తో పాటు ఆయన అనుచరుల 5గురిని రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపారు. మాధవ్ కెరీర్లో ఏ సంఘటన చూసినా ఆయన చేతులారా చేసుకున్నవే అంటున్నారు. వాస్తవంగా చాలా సందర్భాల్లో మాధవ్ అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. ఆయన జైలు వరకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ అదృష్టమో మరొకటో కానీ అవి తప్పిపోతూనే ఉన్నాయి. ఇటీవల హిందూపురం ప్రాంతంలో అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోయి అత్యాచార బాధితులను బహిరంగంగా ప్రస్తావించారు. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో కేసు పెట్టిన పోలీసులు మాధవ్ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగినా నోటీసులతోనే ఆగింది. ఇలా అనేక సందర్భాల్లో మాధవ్ వివాదాలు కేసుల్లో ఇరుక్కున్నారు. చివరికప్పుడు ఆయన వివాదాలు శృతిమించి రాగాన పడి ఇప్పుడు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాధవ్ వ్యవహార తీరు పార్టీకి నష్టం చేసినా వైసీపీ ఇప్పటికీ ఆయన్ని వెనకేసుకొస్తూనే ఉంది. ఒకప్పుడు పోలీస్ అధికారిగా ఎంతో మంది నేరస్తుల్ని మాధవ్ జైలుకు పంపారు. కానీ ఇప్పుడు అదే మాధవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై పూర్తిగా నైతిక బాధ్యత, కర్త, కర్మ, క్రియ అన్నీ మాధవ్ మాత్రమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అన్నట్లే ఉంది మాధవ్ పరిస్థితి.